రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్ముతారనేటువంటి విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. రైట్. బూరా నరసింహగౌడ్ గారు, మీ అబ్జర్వేషన్స్, మీ పార్టీ లైన్ రేపు ఎట్లాగో అసెంబ్లీలో కూడా మీ పార్టీ ఒక లైన్ తీసుకో, ఎందుకంటే రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు సహజంగానే చర్చ జరుగుతుంది కాబట్టి. పివి గారు 2-3 అంశాలు. ఒకటేంటంటే చాలామంది వక్తలు సుప్రీంకోర్టు కొట్టేస్తుందని కొంత మొదటే మనమే ఒక నెగిటివ్ వాదన. మొదట ఏంటంటే మాకు వేమన పద్యం ఉంటుంది, చిత్తశుద్ధి లేని శివపూజ ఎలా, బాండశుద్ధి లేని పాకమేరని. మొదటి నుంచి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఏదో రాహుల్ గాంధీ చెప్పాడు, మేనిఫెస్టోలో పెట్టాము, పవర్లో వచ్చాము, ఏదో తూతూ మంత్రంగా చెయ్యాలనే చేసేది, కానీ శాస్త్రబద్ధంగా శాస్త్రీయంగా చేసినట్లయితే కనిపించట్లేదు. ఎందుకు? నెంబర్ 1, కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో చెప్పినటువంటి లెక్కల ప్రకారమే 103% ఉంది, 100% కాదు. వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే 103% ఉంది. ఇంకోటి ఏంటంటే మామూలుగా బీసీలు అంటే బీసీలు ఉంటారు, ముస్లిమ్స్ అంటే ముస్లిం కౌంట్ ఉంటారు. ఈ ముస్లిం బీసీలు హిందూ బీసీలని సపరేట్ చేయడంతో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంది? బీసీ ముసుగులో హిందూ యొక్క బీసీ రిజర్వేషన్ని డైల్యూట్ చేయాలని ఒక కుట్ర కనిపిస్తుంది. మూడో అంశం, మీరు ఇచ్చినటువంటి లెక్కల్లో ఎక్కడా కూడా ముస్లిమ్స్ ఉన్నారు, హిందూ బీసీలు ఉన్నారు, ముస్లిమ్స్ బీసీలు ఉన్నారు, ముస్లిమ్స్ మళ్ళీ ఓసీలు ఉన్నారు. మరి మిగతా మైనార్టీస్ లేరా? క్రిస్టియన్స్ లేరా? జైన్స్ లేరా? సిక్కులు లేరా? ఆ లెక్కలు ఎటుపోయినాయి? ఇంకోటి ఏంటంటే నేను ఉండే వీధిలో హైదరాబాద్లో దాదాపు ఒక 20-30 ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. ఇక్కడ ఎవ్వరు కూడా వచ్చి సర్వే చేసినటువంటి పాపాన పోలేదు. దీన్ని బట్టి ఏదో మేనిఫెస్టోలో పెట్టారు, రాహుల్ గాంధీ ఒత్తిడి ఉందని చేసిండు. సెకండ్, ఈరోజు రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడారు. వారే ఏం చెప్పారంటే తెలంగాణ ప్రత్యేకించి చెబుతూ 90% తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారని వాళ్ళే రాహుల్ గాంధీ నోటల్లో వచ్చినటువంటి మాట. అండ్ దేశంలో 55% బీసీలు ఉన్నారని రాహుల్ గాంధీ అని వచ్చింది మాట. కానీ ఈరోజు ఇక్కడ ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంది? బీసీలను సంఖ్య తక్కువ చేయటానికి చేపట్టినటువంటి కనిపించింది, కానీ నిజంగా బీసీలు ఏదైతే 50 నుంచి 60 జిల్లాల్లో రూరల్ మండలాల్లో దాదాపు 60-65% ఉంటారు. అర్బన్ హైదరాబాద్కి వచ్చే వరకు కొంత తగ్గుతారు, అది వాస్తవం. కానీ యావరేజ్గా 55% ఉన్నదనేది అందరికీ తెలిసినటువంటి అంశం. దీన్ని బీసీల సంఖ్యను తక్కువ చేయటానికి చూపెట్టినటువంటి ప్రధాన ఎజెండాగా నాకు అనిపిస్తుంది. రెండో అంశం, మీరు పదే మన వకలాభరణం గారు కూడా పదే సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేయాలండి? ఎందుకు కొట్టేయాలి అంటే దేశంలో వేరే వర్గాలకు ఒక రూలు, బీసీలకు ఒక రూలు ఉంటుందా? మీకు చెప్తున్న లెక్కలు చూడండి. సెంటర్లో కేంద్ర ప్రభుత్వంలో 27% రిజర్వేషన్ బీసీలకు ఉంది, 15% రిజర్వేషను ఎస్సీలకు ఉంది, 10% ఎకనామిక్ వీకర్ సెక్షన్కు ఉంది, 7.5% ఎస్టీలకు ఉంది. మొత్తం ఎంత అయిందండి? 59.5%. మరి సుప్రీంకోర్టు కొట్టేయలే కదా? కొట్టేసిందా? అందుకొరకు బీసీ నాయకులు అన్ని పార్టీలు కూడా మొదట సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. సుప్రీంకోర్టు ఏంటంటే బీసీలకు వ్యతిరేకమా? ఎందుకు వ్యతిరేకం? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో 59.5% రిజర్వేషన్ ఉంది. ఇకపోతే వివిధ రాష్ట్రాలకు తీసుకుంటే మీరు తమిళనాడులో 69% ఉంది, ఎగ్జాక్ట్లీ. కర్ణాటకలో 56% ఉంది. ఇంకోటి కర్ణాటకలో ఎక్కడ కూడా ఈ 9th షెడ్యూల్లో పెట్టలే. మహారాష్ట్రలో 62% ఉంది, రాజస్థాన్లో 64% ఉంది, బీహార్లో 60% ఉంది, ఛత్తీస్గఢ్లో 58% ఉంది. మరి అన్ని రాష్ట్రాల్లో
ఏమన్నా పార్లమెంట్లో పెట్టి ప్రత్యేకమైన బిల్లు పెట్టిర్రా? పెట్టలే కదా. అందుకొరకు మా బీసీ నాయకులు కూడా వివిధ పార్టీలో ఉన్నవాళ్ళు ఫస్ట్ సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఎందుకు కొట్టేస్తారండి? బీసీలకు ఏమైనా సుప్రీంకోర్టు వ్యతిరేకమా? సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటిది రూల్స్ బీసీలకు అప్లై చేసేది ఉందా? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో 60% రిజర్వేషన్ ఇప్పుడు అమలు అవుతుంది. సుప్రీంకోర్టు ఇందిరాసాని దేంట్లో ఏమంటారంటే మీరు ఆదరబాదరగా చేయొద్దు, డెడికేటెడ్ కమిషన్ వేయాలి, సెన్సస్ తీసుకొని మీరు చేయమని చెప్పింది. అంతేగాని ఇదేదో గోల్డెన్ రూల్గా చేయలేదు కదా. మరి కర్ణాటకలో 64% అమలవుతుంది కదా, బీహార్లో 60% అమలవుతుంది కదా, మహారాష్ట్రలో అమలవుతుంది కదా ఆల్రెడీ. అందుకొరకు ఈ సుప్రీంకోర్టు కొట్టేస్తుంది అని కేవలం ఏంటంటే ఒక అపోహ క్రియేట్ చేసి అసెంబ్లీలో ఏదో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించి చేతులు దులుపుకోవాలనేటువంటి ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. మూడోది, పివి గారు, మీరు బీసీ మేనిఫెస్టో పెట్టారు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్. మా మిత్రులు కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. పార్టీలకు అతీతంగా మీరు మాట్లాడండి. ఇప్పుడు దాంట్లో ఏం చెప్పారండి? దాంట్లో బీసీ సబ్ ప్లాన్ ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో 20,000 కోట్లతో పెట్టమన్నారు. దాని బీసీ సెన్సస్ అడ్డం రావు కదా. ఇప్పటివరకు ఎన్ని అసెంబ్లీ సెషన్స్ అయినాయి? వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా? ఎన్ని అసెంబ్లీ సెషన్స్ అయినాయి? అదేవిధంగా ఎంబీసీ మినిస్ట్రీ పెడతామన్నారు, దానికి కొలగండన అక్కర్లే కదా. ఏం సెషన్స్ అడ్డం వచ్చినాయి? కార్పొరేషన్స్ పెడతామన్నాం అంటే కేవలం దీన్ని ఒక జటిలం చేసి ఒక అసెంబ్లీలో చేసినట్లు నటించి చట్టబద్ధంగా బీసీలు తక్కువ ఉన్నారని చూపెట్టి ఈ బిల్లుని కేంద్రం దగ్గర పంపించి మనకి రాజకీయం చేయాలనేది తప్పితే చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించలేదు. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్లీ 42 చేయండి, సవరించండి, అవసరమైతే మళ్ళీ రివ్యూ చేయండి, యాక్చువల్గా ఎంత ఉందో చూపెట్టండి. లేకుంటే మేమే చెప్తున్నాం, పివి శ్రీనివాస్ గారు, నా తరపునే ఒక మండలాన్ని శాంపుల్ తీసుకొని ప్రతి ఇంటికి చేసి చూపెడతాను. రైట్. నేను మునుగోడు నియోజకవర్గం చేపించాను, 65% ఉన్నారు బీసీలు అక్కడ. ప్రతి ఓటర్ డీటెయిల్స్ ఉన్నాయి. అందుకొరకు దయచేసి మా బీసీ మిత్రులందరూ నాయకులు సుప్రీంకోర్టు కట్టేస్తుంది, సుప్రీంకోర్టు కట్టేస్తుంది, ఎందుకు తెలంగాణ ఒక్కటే కొట్టేస్తుందా? రైట్. ఒక్కసారి ఆది శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. గుడ్